బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ అవమానించడం క్షమించరాదని, బాధ్యులు ఎంతటి వారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని పిఠాపురంలో దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 19న పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటాన్ని మూలన పడవేసి అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవెల్లి లోవరాజు, పివి రావు, మాల మహానాడు నాయకులు కొంగు నూకరాజు, వెంకటేష్ తదితరులు కలిసి పిఠాపురంలోని పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కండవెల్లి సుబ్బారావు, సాకా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పక్కన పెట్టారంటే ఏ రకంగా పెట్టారు, దేనికి పెట్టారు అనేది అక్కడ ఉన్న అధికారులకి, అక్కడ ఉన్న రాజకీయ నాయకులకే తెలియాలి. లేని పక్షంలో రేపు పొద్దున్న ఆ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ ఫోటోని లేకపోతే అంబేద్కర్ బొమ్మని స్థిరమైన ఒక బొమ్మను పెట్టి అక్కడ మంచి పేరుని పెట్టి ఆ అంబేద్కర్ని గౌరవం కాపాడుకోవాలని చెప్పేసి ఈ మున్సిపల్ అధికారులకి, ఈ గవర్నమెంట్కి నేను సమర్పించుకుంటూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టేసరికి ఒక అంబేద్కర్ ఫోటోను వాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాను, ఇలాంటి అధికారులను కానీ ఇలాంటి రాజకీయ నాయకులు కానీ మీరు దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ని కాపాడవలసిన బాధ్యత మీ పిఠాపురం ఎమ్మెల్యేగా మీ మీద మా గౌరవం ఉంది కాబట్టి కాపాడవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా వీళ్ళని ఎవరైతే దీని మీద దృష్టి పెట్టారో వాళ్ళని తీవ్రంగా ఖండించవలసిన బాధ్యత గవర్నమెంట్ ఒక డిప్యూటీ సీఎం గారిలాగా మీకు తెలియజేయవలసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అటువంటి మహనీయుడు యొక్క చిత్రపటాన్ని ఆ యొక్క అంబేద్కర్ భవనంలో ఒక మూలని పడేసి అడ్డదిడ్డంగా పడేసి అవమానించడం జరిగింది. దీనికి దళిత సంఘాలందరం కూడా మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి అటువంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా సరే ప్రభుత్వం ఐడెంటిఫై చేసి వారిపై తగు చర్యలు తీసుకుని మరి పోలీస్ కేసు పెట్టి అటువంటి పునరావృతం కాకుండా చేయాలని, అదేవిధంగా అంబేద్కర్ భవనం మరి అక్కడ టైటిల్ కూడా, బోర్డు కూడా సరిగ్గా లేదు, మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో అక్కడ మంచి ఒక అంబేద్కర్ విగ్రహం కూడా ఆ యొక్క ప్రాంగణంలో మరి ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం కాబడ్డది. మరి ఈ యొక్క మేము ఇచ్చిన ఫిర్యాదు ఏదో ఉందో దానిపై మరి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోయినట్లయితే దీన్ని ఇంకా ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై. గ్రామంలో ఓన్లీ దళితుల మీదే దాడులు జరుగుతుంది. అలాగే దళితులకి అవమానాలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అవమానం జరిగిందని మేము భావిస్తున్నాం. దాన్ని సూచిస్తూ ఈరోజు పాడాలో ఆ యొక్క ఫోటోని ఎవరైతే విచ్చలవిడిగా పాడేయారో వారి మీద తగు చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ అంబేద్కర్ భవనం అంటే చాలామందికి తెలియడం లేదు. నిన్న కాక మొన్న కట్టినటువంటి పశువుల సంత దగ్గర పిఠాపురం పశువుల సంతను రాసి పెట్టారు తప్ప ఇక్కడ అంతగా ముందు కట్టినటువంటి అంబేద్కర్ భవనం దగ్గర అంబేద్కర్ భవనం అన్నది కూడా బోర్డు పెట్టకపోవడం మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దీనిపై అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా స్పందించి వెంటనే అది అంబేద్కర్ భవనం అనే బోర్డు కూడా ఏర్పాటు చేయవలసిందిగా